సో హాయ్. ఇప్పుడు ఏంటంటే మనం గ్రూప్ని ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ గ్రూప్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ యూజర్స్ అన్నమాట. సో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న యూజర్స్ని కంబైన్ చేస్తే దాన్ని మనం గ్రూప్ అన్నమాట, గ్రూప్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ గ్రూప్ని ఎట్లా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వాలి. ఎందుకు ప్రతిసారి డొమైన్ కంట్రోలర్ అంటే డొమైన్ కంట్రోల్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో డొమైన్ కంట్రోలర్ లాగిన్ అయిన తర్వాత బేసిక్గా మనం యూజర్స్ ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. త్రూ dsa.msc అనేది ఒక కమాండ్ అయితే, ఇక్కడ విండోస్ క్లిక్ చేసి సర్వర్ మేనేజర్లో ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత టూల్స్లో మనకి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మన యూజర్స్ అనేవాళ్ళు లిస్ట్ బయటపడుద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. యూజర్ మీద రైట్ క్లిక్ తీసుకొని న్యూ తీసుకోవాలి. న్యూలో గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక నేమ్ పెడతాం మనం. ఆ నేమ్ ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా ట్రిపుల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ స్కోప్ అనేది డొమైన్ లోకల్లో ఉండాలి, గ్రూప్ టైప్ అనేది సెక్యూరిటీగా ఉండాలి. సో ఇది మనం క్లిక్లో ఉన్నా లేదా చూసుకోవాలి. సో ఓకే, నేను గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది, నా సెక్యూరిటీ గ్రూప్. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మెంబర్స్లో ఒక్క గ్రూప్ మెంబర్ కూడా లేడు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది యూజర్స్ని నేను గ్రూప్లో యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర బై డిఫాల్ట్గా యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, 4 ఉన్నారు. వాళ్ళని నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. సో వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని యాడ్ గ్రూప్ అన్నమాట. సో ఆ గ్రూప్ నేమ్ ఏంటి మనం ఇచ్చింది, ట్రిపుల్ ఈ. ఓకే చేసాం. ఇక్కడ ఏముంటుంది, ద యాడ్ టు గ్రూప్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంటే మనం చేసిన గ్రూప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన ట్రిపుల్ ఈ గ్రూప్కి వెళ్ళి రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మెంబర్స్ అని ఉంటుంది. ఆ మెంబర్స్లోకి వెళ్తే మనం యాడ్ చేసిన లిస్ట్ ఆఫ్ యూజర్స్ అందరూ కనిపిస్తారు అన్నమాట. సో ఇది గ్రూప్ క్రియేట్ చేయడం. సో గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సంథింగ్, ఇప్పుడు మనం ఐటీ కంపెనీలో కొంతమంది డెవలపర్స్ అని ఉంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం డెవలపర్ యూజర్స్ ఉంటారు. సో కొంతమంది టెస్టింగ్ సైడ్ ఉంటారు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటారు, కొంతమంది లీడ్స్ ఉంటారు, కొంతమంది మేనేజర్స్ ఉంటారు. సో ఇలా L1, L2, L3 ఇంజనీర్స్ ఉంటారు. సో ఇట్లా క్రియేట్ చేయడం అనేది గ్రూప్స్ అన్నమాట. ఈ ఎంప్లాయీస్ని అంటే యూజర్స్ని మొత్తాన్ని తీసుకెళ్ళి సర్టెన్ అంటే ఒక్కొక్క గ్రూప్లో యాడ్ చేయడం అనేది ఈ గ్రూప్ యొక్క పాలసీ అన్నమాట. సో గ్రూప్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ. దట్స్ ఇట్.